మరికొన్ని గంటల్లో రానున్న ఫలితంపై ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. 2023లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ దాదాపు 16,000 ఓట్లకు పైగా తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పై విజయం సాధించారు. గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి ఆయన సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి మాజీ మజ్లిస్ నేత నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఫలితం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ లో ఎవరికి పట్టు ఉందో తేల్చనుంది. తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ పెంచిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల కోసం రాష్ట్రమంతా ఎదురు చూస్తోంది. మరికొన్ని గంటల్లో రానున్న ఫలితాలు బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటుందా లేక అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇక్కడ పాగా వేస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న జూబ్లీహిల్స్ వంటి అత్యంత కీలక నియోజకవర్గంలో అసలు గెలుపు గుర్రం ఏంటో అంచనా వేయడం అంత సులభం కాదు. ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగాయి, అప్పటి ప్రధాన అభ్యర్థుల విజయ పరంపరను విశ్లేషించుకోవాలి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంచనాలకు భిన్నంగా అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ త్రిముఖ పోరు నడిచినా ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా నిలిచారు. నియోజకవర్గంలో బలమైన స్థానిక నాయకుడిగా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయనకు ఉన్న పట్టు, బీఆర్ఎస్ కు ఉన్న సంస్థాగత బలం, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఉన్న నమ్మకం కలిసి వచ్చాయి. ఆయనకు దాదాపుగా 80,000 పైగా ఓట్లు లభించాయి. ఇక 2009లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన గోపీనాథ్ విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన గోపీనాథ్ 2018లో కూడా విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2025లో మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీ తమ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి అయిన మాగంటి సునీతకు 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగింది. గోపీనాథ్ కు నియోజకవర్గంలో ఉన్న పట్టు, సానుభూతి ఓట్లు, బీఆర్ఎస్ కార్యకర్తల పట్టుదల సునీతకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ గట్టి నమ్మకంతో ఉంది.